దయచేసి మాట్లాడుకుంటున్నారు కూర్చోవాలి ఎవరు కూర్చుంటారు దయచేసి మాట్లాడుకుంటాం వెంకయ్యలో కూర్చోమని అంటున్నారు లేడీస్ ఎవరైనా కూర్చుంటారా అమ్మా లేడీస్ ఎక్కడ కూర్చోండి అమ్మా లేడీస్ ఎక్కడ కూర్చోండి భక్త మహేశ్వర మన భువనపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమామార్గమయ్య స్వామి వారి దేవస్థానం నందు ఉగాది పర్వదినం నూతన సంవత్సరం సందర్భంగా సంస్థాపకులు సనాతన ధర్మ ప్రచారకులు శ్రీమన్ हर हर महादेव महादेव కార్యక్రమం మొదలవుతుందండి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ప్రదర్శనం కార్యక్రమంలో అలాగే మనందరం కూడా శ్రీమాన్ రాజా మనోహర్ దాస్ గౌరజీ గారికి స్వాగతం పలుకుతాం तमेवमृतयः भवति नान्यः पन्थः अयनाय विद्यते सहस्रशीर्षमहताकटे सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् विद्यं विश्वं नारायणगुम्भरं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं विश्वमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योति आत्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्चकिञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते विव अन्तर्बहिर्य तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं खलितं समुद्रेऽन्तं विष्णुभुवं पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यथोमुखम् अथो निष्ट्यापि तत्स्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महतु सन्ततकं शिलाभिष्टसन्निभं तस्य मध्ये महाविश्वराजन्ति भास्वर नीवारशोकवर्तन् विपीताभास्वज्जडोकुमारस्यास्तिखाया मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सचिवस्तहरिश्चेन्द्रसोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रसय्यसाहिने नमोऽयं वै श्रवणाय कुर्महे समे कामेश्वरो वै श्रवणो दधातु वेदाय वै श्रवणाय महाराजाय नमः ॐ तन्मा ॐ तत्त्वाणु ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं नमः अन्तश्चरति भूतेषुधायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कास्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा ब्रह्मा शिवो मे अस्तु
सदाशिवो ओम हिरण्यगर्भादिसुरासुराणां किरीटमाणिक्यविराजमण्डितं स्वस्य तत्पादसरोजं मदीयं उत्थानमदं करोतु अनेन ईश्वरान् प्रदोषकालसमयेन तीर्थप्रसादपादोदकं पावनं शुभम् तीर्थप्रसादपादोदकं पावनं शुभं सुखी भव सुखी भव सुखी भव जय जय शंकर हर हर शंकर 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 नमः पार्वतीपते हर हर महादेव शंकर స్వామివారిని దర్శించండి. స్వామివారికి కోరుతున్నారు. అలాగే వచ్చిన వారిని కూడా కమిటీ వారు కుర్చీని ఏర్పాటు చేశారండి. కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన రాజా మనోహర్ దాస్ గురూజీ గారి ప్రవచనం జరిగినప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదండి, నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే మన శ్రీమన్ రాజా మనోహర్ దాస్ గురూజీ గారికి స్వాగతం పలుకుతాం అందరం కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వాగతం పలుకుతాం. జై శ్రీమాన్ రాజా మనోహర్ దాస్ గురూజీ గారికి, శ్రీమాన్ రాజా మనోహర్ దాస్ గురూజీ గారికి, శ్రీమాన్ రాజా మనోహర్ దాస్ గురూజీ గారికి స్వాగతం సుస్వాగతం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. శ్రీ పరాభవనామ ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ బోనుపల్లి గ్రామంలో ఉమామార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హైందవ ధర్మ ఉపాసకులు శ్రీ రాజా మనోహర్ దాస్ గారికి మన ఆలయ కమిటీ తరఫున, బోనుపల్లి గ్రామం తరఫున, భక్త మహాశైలి తరఫున హృదయపూర్వక స్వాగత హోమాన్ చేశారు. హైందవ ధర్మ
తాను నమ్మే సిద్ధాంతం కోసం ఎంతటి వాటితోనైనా ఢీకొట్టి తన ధర్మం గొప్పదని తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసిన మహనీయుడు శ్రీ రాజారావు దాస్ గారండి. ఈయన మాట్లాడుతూ గొర్రెల కొండల్లో రైలు పరిగెడతాయంటారు. ఎందుకంటే ఏ ధర్మం కోసం తాను పోరాటం చేస్తున్నారు, తన దేశం కోసం, తాను నమ్మిన మానవత్వం కోసం అందరితో పోరాటం చేసిన మహనీయుడు. ముఖ్యంగా రాజారావు దాస్ గారి గురించి ఒక చిన్న చెప్దాం అనుకున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో విజయలక్ష్మి సత్యనారాయణ దంపతుల సంతానంగా జన్మించిన రాధామోహన్ దాస్ గారు 1997లో ఇస్కాన్ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి హైందవ ధర్మం కోసం భగవద్గీత చదివి ఉపాసనలుగా మారడం జరిగింది. అలాగే 2004లో తీర్థయాత్రలు ప్రారంభించడం జరిగింది. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఆయన జీవితంలో ఒక మలుపు సంఘటన జరిగిందండి. 2017లో తన ధర్మ ప్రచారం కోసం శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రైలు ప్రయాణం చేస్తున్నారండి. ఆ ప్రయాణ సమయంలో ఒక క్రిస్టియన్ మత పెద్దతో జరిగిన సంవాదనలో ఆయన ఆ సంవాదనను రికార్డ్ చేసి యెహోవా మెనూ అని ఒక యూట్యూబ్ లో ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియో అప్లోడ్ చేసిన కానించి ఆయనకి విపరీతమైన ఫాలోవర్స్ పెరిగారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి మత పెద్దతోనైనా వాగ్వాదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే హైందవ ధర్మం కోసం, ముఖ్యంగా యువత హైందవ ధర్మం కోసం మేల్కొనాలి, హైందవ ధర్మ పరిరక్షణ కోసం యువత తన వంతు తాను కృషి చేయాలని ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఉపన్యాసాలతో ఆయన మన ముందుకి రావడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోనపల్లి గ్రామం తరఫున ఉమా మార్కండేయ స్వామి ఆలయ కమిటీ తరఫున ఆయనగా మరొక్కసారి స్వాగతం పలుకుతూ స్వామీజీ గారికి అధ్యక్ష పీఠం అలంకరిస్తున్నాం సార్. రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే హరిత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఈ రోజు నూతన సంవత్సరం, పరాభవనామ సంవత్సరం, యుగాది, యుగమునకు ఆది యుగాది. ఈ రోజే సృష్టి ప్రారంభమైంది. ఈ రోజు పంచాంగ శ్రవణం వినటం ఎంతో మంచిది, పుణ్యప్రదం, మోక్షప్రదం. అటువంటిది మన ఊళ్ళో పొద్దున 8:30కి పంచాంగ శ్రవణం చెప్పారు, ఎంతో మంది వినలేదు. ఈ నూతన సంవత్సరం రోజున రాధా మనోహర్ దాస్ గారు ఇక్కడికి విచ్చేయటం మన అందరి యొక్క అదృష్టం. ఈ పరాభవ సంవత్సరం అంటే ఎడారి మతాలకు పరాభవం, సనాతన మతానికి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తుంది. చిన్న కథ మీ అందరికీ కూడా. సింహం పిల్ల తప్పిపోయింది. అది మేకల వంట తిరుగుతూ మేమే అంటుంది సింహం పిల్ల. అక్కడికి ఆ అడవి మృగరాజు రాధా మనోహర్ దాస్ గారు అనేటువంటి సింహం అక్కడికి వచ్చి, నువ్వు మేకవు కాదు, నువ్వు సింహానివి, ఈ అడవికి రాజు అని చెప్పింది. దాంతో ఆ సింహం పిల్ల ఒక్కసారి, ఓహో నేను ఈ అడవికి మృగరాజులని ఒక్కసారి గర్జించింది. అలాగా మనం అందరం రాధా మనోహర్ దాస్ గారిని చూసి గర్వించాలి, గర్జించాలి. మనం శివాలయం అభివృద్ధి కమిటీ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మనకి ఇచ్చిన స్వాతంత్ర ఫలాన్ని పొందలేకపోయాము. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. రాధా మనోహర్ దాస్ గారికి చిన్న వినపము మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున, ప్రతి గ్రామంలోనూ ఒక అభ్యుదయ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అది ఎలా నడవాలో బయలో కూడా రాసి ఇవ్వాలని అడుగుతున్నాము. అంతకుముందు శాసగిరి గారితో చెప్పాము ఈ సంఘాలు ఏర్పాటు చేయమని, అది ఆచరణలోకి రాలేదు.
ఒక గడ్డి పరక ఏమీ చేయలేదు. అలాగే అనేక గడ్డి పరకల్ని ఒక తాడుగా పేరితే ఏనుగునైనా బంధిస్తుంది. ఆ రోజుల్లో వివేకానందుడు విదేశాలకు వెళ్ళి మన మతము ఎంత విశిష్టమైనదో చాటి చెప్పారు ప్రపంచ దేశాలకి. వారే మరలా రాధాహర్ మనోహర్ దాస్గా అవతరించారని నా యొక్క విశ్లేషణ. అటువంటి వారికి మనం అండగా నిలవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. అలాగే మన దేవాలయాలు సంపద మన హిందువులకి ప్రచారానికి వినియోగించబడాలి. అవి మా అందరి తరఫున కోరుకుంటున్నాను. మనం మన ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చాం, అయినా సరే అవి ఓటు బ్యాంకు కోసం ప్రాకులాడుతున్నాయి. ముస్లింలకు 200 కోట్లు ఇచ్చినవి, అలాగే క్రైస్తవులకు 40 కోట్లు ఇచ్చినవి. మన హిందూ మతం మనకు ఎన్నో నేర్పింది. కట్టు బొట్టు, ఎలా వివాహం చేసుకోవాలో, ఎలా పడుకోవాలో, ఎలా యంత్రాలు తయారు చేసుకోవాలో, ఎలా పంట పండించుకోవాలో నేర్పింది. అటువంటి మనం మతంలో పుట్టాము. నిజమే కదా, నిజమే కదా, మరి ఏం చేయాలి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం శాంతి. జై శ్రీరామ్. మనలో నిద్రపోతున్న హైందవ ధర్మానికి మేల్కొల్పడానికి వచ్చిన వివేకానంద స్ఫూర్తితో పోరాటం చేస్తున్న మన గురూజీకి స్వాగతం పలుకుతూ, స్వామి